సురావు గారు, ఇందాక మనకు అంద సత్యం గారు మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు పార్టీ శాశ్వతం కానీ నాయకులు అనేవి మారుతూ ఉంటారు, కాబట్టి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది. అంటే జనసేన అనేది ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అని ముందు చెప్పారు. సో అది ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షం ప్రశ్నిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నా సరే అదే రేపో కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా తావు లేకుండా, వారు విమర్శించేందుకు అవకాశం లేకుండా, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు జరిగినా ఆ లోపాలు సరిచేసుకోమంటూ చాలా హోందాగా నిర్భయంగా మాట్లాడడం, సో ఇవన్నీ ఒక జనసేన నేతగా మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఏం చెప్తారు? సతీష్ గారు, మీకు పెద్దలు సత్యం గారికి, జగదీష్ గారికి, విజయలక్ష్మి గారికి, ఈ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఎస్ సార్, మీకు కూడా సార్. ఇది థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఆఫ్ లీడర్షిప్ డెఫినెట్ గా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్. మనం నేను 20 నుంచి డైరెక్ట్గా ఈ పాలిటిక్స్లో ఉన్నాను. పెద్దలు సత్యం గారు, మిగతా వాళ్ళు అంతకంటే కొద్దిగా ఎక్కువగానే అబ్జర్వ్ చేసి ఉంటారు ఫస్ట్ హ్యాండ్. నాకేమనిపిస్తుందంటే, మన భారతదేశంలో, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు బ్లైండ్గా పార్టీ లైన్ ఫాలో కావాలి. మీరు అధికార పక్షం అంటే ఒక రకంగా ఉండాలి, మీరు విపక్షం అంటే ఒక రకంగా ఉండాలి, పీరియడ్. దాంట్లో ఇండివిజువల్ ఐడియాస్ కానీ, ఇన్నోవేషన్ కానీ, ఏదన్నా తప్పు జరిగినప్పుడు సరి చేసుకునే అవకాశం కానీ లేకుండా ఇన్నాళ్ళు పార్టీలు నడుస్తూ వచ్చినాయి. అది కరెక్ట్ కాదు. మనం అధికార పక్షం అయినప్పటికీ మన పాలనలో ఏదన్నా పొరపాటు జరిగితే, అదేమి ఒక ఇండివిజువల్గా ఒకళ్ళు ఎఫిషియన్సీను ఇన్ఎఫిషియన్సీను అనుకో అవసరం లేదు. సిస్టమిక్గా ఏదైనా ప్రాబ్లం జరిగితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ప్రజలకు చెప్పాలి, దాన్ని సరి చేసుకునే బాధ్యత మనం తీసుకోవాలి, సరి చేసుకోవాలి. అన్నంత ట్రాన్స్పరెన్సీ తోటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు. కాబట్టి ఐ థింక్ హీజ్ ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ యాక్షన్ కి ఆ క్రెడిబిలిటీ వస్తుంది. అని ఏది కూడా ఏదో అనేసి వెళ్ళిపోయే ధోరణిలో లేడు. ఏదన్నా అన్నప్పుడు దానికి బాధ్యత తీసుకుని దాన్ని లాజికల్ కంక్లూజన్ దాకా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ అది మన అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా దాన్ని అర్థం చేసుకుని అలా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనకి సిద్ధాంతాలు ఏమైనప్పటికీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం అని మనం అనుకుంటున్నాం. అంతకంటే పెద్ద సిద్ధాంతం ఏమీ ఉండదు ప్రజాస్వామ్యంలో, యాజ్ ఫర్ యాజ్ ప్రజాస్వామ్యంలో ఉన్నంత వరకు. అలాంటప్పుడు మరి మనల్ని ప్రజలు గెలిపించారు అంటే, ఇది ప్రజా ప్రభుత్వం అంటే, మనం వీఆర్ ఆన్సరబుల్ టు ప్రజలు అంటే ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే ఇది ప్రజల ప్రభుత్వం ఎలా అవుతుంది? కాబట్టి ఐ థింక్ ఆయన ఎవ్రీ మూవ్లో కూడా హీఈస్ వన్ అమాంగ్ ద పీపుల్, హీఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్, హీఈస్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ బికాస్ దిస్ ఈస్ దేర్ గవర్నమెంట్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవ్రీ డే ఆయన డే టు డే యాక్షన్స్, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరితో మాట్లాడినా ఈ ఫ్రేమ్లోనే ఆయన ఉండాలని ట్రై చేస్తున్నాడు, ఈ ఫ్రేమ్లోనే తను పెర్ఫామ్ చేయాలని కూడా ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఐ థింక్ కొద్దిగా వినూత్నంగా ఉంది. ట్రెడిషనల్ పొలిటీషియన్స్కి ఇది కొద్దిగా కష్టంగా కూడా ఉంటుంది. అదేంటి, ఆయన అధికార పక్షం కదా, ఆ ప్రభుత్వంలో ఏదన్నా తప్పు జరిగితే, పొరపాటు జరిగితే ఆయన ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తాడు? ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు ఆయన. ఆ జరిగిన సంఘటనని, దానికి బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళని, బాధ్యత తీసుకోవడానికి కూడా తను ముందుంటూ మిగతా వాళ్ళని కూడా బాధ్యత తీసుకోమని అడుగుతున్నాడు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ వెల్కమ్ చేంజ్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అది నెంబర్ 1. తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారే స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడు నిజమైన విపక్షానికి పనేమన్నా ఉందా? మళ్ళీ మనం పాత పద్ధతిలో కంపేర్ చేయాలని చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పని ఉంటుంది. ఎలా ఉంటుంది? వీళ్ళ ఐడియాస్ని, అధికార పక్షంలో జరుగుతున్న పనుల్ని, వీళ్ళ ఆలోచనల్ని బీట్ చేయగలిగినటువంటి ఆలోచనలతోటి, ప్రజామోదమైనటువంటి వాదనతోటి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు ఆమోదయోగ్యమైన భాషలో వాళ్ళు చెప్పగలిగితే డెఫినెట్గా దేర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో విల్ బి కన్సిడర్డ్. వాళ్ళని షటాఫ్ చేయడానికి ఒక పార్టీకో ఒక వ్యక్తికో సాధ్యం కాదు కదండి. మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇన్ డెమోక్రసీ అని మనం ఒప్పుకున్న తర్వాత నా వాదనే ఫైనల్ అనుకోవడానికి లేదు. నాకంటే మెరుగైన వాదన వస్తుంది కాబట్టి నేను కటింగ్ ఎడ్జ్గా ఉండాలి. నేను కూడా ఎప్పుడు ఐ హ్యావ్ టు బి ఆన్ మై టోస్.
అధికార పక్షం అంటే ఏదో 5 ఏళ్ల వరకు లైసెన్స్ ఏం కాదు ఇది. 5 ఏళ్ళు కష్టపడితేనే మళ్ళీ తర్వాత మనల్ని ప్రజలు ఆమోదిస్తారు, మరి ఇంకో ఛాన్స్ వస్తుంది, ఇంకొంతకాలం సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, ఇలాంటి బ్రాడ్ ప్రిన్సిపల్స్ తోటి పనిచేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మనకి కొత్తగా అనిపిస్తుంది. కొంతమందికి మింగుడు పట్టలేదు, కొంతమంది కొద్దిగా ఎగతాళి దూరంలో కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని. ఎందుకంటే వాళ్ళు పాత ఫ్రేమ్లోనే ఉండాలని ట్రై చేస్తున్నారు. ఉమ్, నంబర్ 2, ఇందాక జగదీష్ గారు చెప్పారు, ఇక్కడ ఒక టీం వర్క్ జరుగుతున్నప్పుడు టీంలో ట్రాన్స్పరెన్సీ ఉన్నంత వరకు, టీంలో ప్రాపర్ కమ్యూనికేషన్స్ ఉన్నంత వరకు ఎవరు ఏది మాట్లాడినా అల్టిమేట్గా గుడ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఉమ్, మనం ఒక టీం కాబట్టి మనందరం ఒకే మాట మీద ఉండాలి అనేది ఏం లేదు. మనందరి అభిప్రాయాలు డిఫరెంట్గా ఉండొచ్చు, దీని అవుట్కమ్ బెటర్గా ఉండొచ్చు. ఉమ్, నిన్న ఆయన ఒక మంచి ఆర్గ్యుమెంట్ పెట్టాడు. ఏంటంటే అయినప్పటికీ కొన్ని లోపల మాట్లాడుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని బయట మాట్లాడాల్సినవి ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు మిక్స్ చేస్తున్నాడా అని అడిగాడు నన్ను. ఉమ్, ప్రాబబ్లీ అలా కనిపిస్తుందేమో, కానీ అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు అలా ఫీల్ అవట్లేదే. వాళ్ళు 2 వాదనల్ని ప్రజల ముందు ఉంచుతున్నారని మనం ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు అమ్మ నాన్న అంటారండి. ఉమ్. అమ్మకు కోపం వస్తే నాన్న దగ్గరికి వెళ్తాం, నాన్నకు కోపం వస్తే అమ్మ దగ్గరికి వెళ్తాం. అంటే ఈ level of సాంబశివరావు గారు, అంటే protection జనరల్ గా ప్రజలకు మనం అవసరం లేదా? చూసుకున్న జనరల్ గా ఒక ఈ పార్టీ ఈ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఎంప్లాయీస్కి అవసరం లేదా? ఈ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్కి అవసరం లేదా? ఉమ్, సవ్యంగా ఇది జరగాలి అన్నప్పుడు మనం అందరూ ఎప్పుడు ఒకేసారి ఉంటే కఠినంగానో లేదంటే మైల్డ్గానో ఈజీగానో టేక్ ఇట్ ఈజీగానో ఉంటే పనులు అవుతాయా? ఉమ్, ఐ థింక్ ఇక్కడ ఒక గుడ్ కాంబినేషన్ ఆఫ్ లీడర్షిప్, గుడ్ కాంబినేషన్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది నాకు అనిపిస్తుంది. డెఫినెట్ గా. అంటే ఒకటి మామూలు రాజకీయాలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా చాలా మంది ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్స్ గా అందరూ అప్రిషియేట్ చేసే అంశమే మంచి రాజకీయాలు ఆస్వాదిస్తున్న వాళ్ళందరూ కూడా. అంటే ఒక పార్టీ అధికారంలో ఉండి ఒక పార్టీ పాలిస్తున్నప్పుడే, ఒక పార్టీకి ఉన్నప్పుడే క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటిది ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 3 పార్టీ నాయకుల్ని కూడా అందరినీ సమన్వయపరచాలి, అందరినీ సంతృప్తి చెందేలా చేయాలంటే డెఫినెట్గా క్షేత్రస్థాయి నుంచి ఉంచే ఇబ్బందులు ఉంటాయి. మీరు చెప్పినట్టుగా ఇందాక కొన్ని విషయాలు లోపల మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు బయట మాట్లాడుకోవాలనే ఒక డిబేట్ కూడా నన్ను ఒకళ్ళు అడిగారని చెప్తున్నారు. సో అంటే అలాంటి విషయాల్లో కూడా కొంచెం ఏమన్నా అప్రమత్తంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? అంటే ముందు సహజంగా అనుకోవడానికి పైకి అందరూ కూడా బాగానే కనిపిస్తున్నారు, లోపల ఇలా నిక్కచ్చిగా ఉండే మనుషులకు ఎప్పుడూ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, అది ఏ స్థాయి వ్యక్తులకైనా సరే. సో అటువంటిప్పుడు వాటిని ఎదుర్కొనే విధంగా కూడా ఎలా ముందుకు వెళ్ళాలంటారు? సతీష్ గారు, నేను కొంతకాలం US లో ఉన్నాను, వాళ్ళ రాజకీయాలను అబ్జర్వ్ చేశాను. అక్కడ ప్రధానంగా 2 పార్టీలే ఉంటాయి కాబట్టి మిగతా వాళ్ళు ఉన్నా వాళ్ళకి పెద్దగా రిప్రజెంటేషన్ ఉండదు హౌసెస్లో. 2 పార్టీలే అనుకున్నాం. అయినప్పటికీ ట్రెజరీ బెంచెస్ అంటే అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో, మెజారిటీలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో వాళ్ళల్లో నుంచి కొంతమంది సభ్యులు అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని అవుట్ రైట్ గా హౌస్ లోనే సమర్థిస్తారు, బయట కూడా సమర్థిస్తారు. అంటే ఇష్యూ బేస్డ్ గా వాళ్ళు మాట్లాడతారే గానీ నేను పలానా పార్టీ కాబట్టి బ్లైండ్ గా ఇదే నేను వాదించాలని ఎవరు అనుకోరు. అందుకని మనం కొద్దిగా మనకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, కొద్దిగా మెచ్యూరిటీ ఎక్కువ ఉంది ఇన్ కండక్టింగ్ ద హౌస్ అని అనుకుంటున్నాం. ఇక్కడ మనం ఇండియాలో కూడా మనం ఒక మోసలో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. మనం ఎలియన్స్ పార్టీస్ కరెక్టే, వీఆర్ టీమ్ మెంబర్స్ కరెక్టే, అట్టని చెప్పేసి ఒకళ్ళు మాట్లాడిన దాన్ని అందరూ అంత పాడుకుంటూ పోతే అది గ్రూప్ థింక్ అయిపోద్ది. గ్రూప్ థింక్ ఈజ్ ఆల్సో డేంజరస్ అని అనుకుంటున్నాం కదా. మనం నలుగురు ఒక టీం కాబట్టి నలుగురు ఒకేలాగా ఆలోచించి ఎవరినెవరు క్వశ్చన్ చేయకుండా నలుగురు ఒకే మోసలో అటు గుంటలోనూ పడవచ్చు, ఇంకో చోట పడవచ్చు, అలా పడదామా? లేదంటే ఒకళ్ళకొకళ్ళు కరెక్ట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ పాజిటివ్గా ముందుకెళ్దామా? ఐ థింక్ పాజిటివ్గా ముందుకెళ్ళడానికి ఇంటర్నల్ గాను క్వశ్చనింగ్ అవసరమే, ప్రజలకు అవసరం కావాలి కాబట్టి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చేయడం అవసరమే. క్వశ్చన్ చేసి మీరు చేతులు దులుపుని వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు, అది కంప్లీట్ కాంప్రహెన్సివ్ సొల్యూషన్ కాదు. కాబట్టి మీరు దానికి నిలబడాలి. దాన్ని మీరు తిరుపతిలో ఒక మాటని, పిఠాపురంలో ఒక మాటని, మళ్ళీ అమరావతికి వచ్చేసరికి నాకు తెలియదు వాళ్ళు చూసుకుంటారులే అనే ధోరణిలో ఉంటే మాత్రం తప్పు. ఇప్పటి వరకే మనం ప్రతి నెల ఏదో ఒకటి మేజర్ ఇష్యూ వస్తానే ఉంది. దాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మాత్రం కాంప్రమైజ్ లేదు అనేది నా అభిప్రాయం. ఆయన కాంప్రమైజ్ కావటం లేదనేది
మనకు క్లియర్ గా కనిపిస్తుంది. Definitely గా అంటే At the same ప్రశ్నించడానికి time- పుట్టిన at పార్టీ the కాబట్టి same ప్రశ్నలు time, అనేవి ఈ సంధిస్తూనే ఉంటారు. కూటమిలో ఏమన్నా బేటలు ఉన్నాయేమో అని ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళు బయట నుంచి మాట్లాడుతున్నారే కానీ కూటమిలో ఉన్న ఏ స్థాయి నాయకుడు కూడా ఏ నాయకుడు కూడా మాకు ఇదిగో మాకు ఈ సమస్యలు ఉన్నాయని అంటలేదు. Yes. ఒక పర్టికులర్ ఆఫీస్లో ఒక పర్టికులర్ వ్యవహారం జరిగినప్పుడు, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఎఫిషియన్సీస్, ఇన్ఎఫిషియన్సీస్, ఆ ప్లానింగ్ లో ప్రాబ్లమ్స్ రకరకాలుగా జరుగుతూ ఉండొచ్చు. Yes, continue చేద్దాం సార్, continue దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యూచర్ లో వీ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్. Yes, continue చేద్దాం. అది మనుషులుగా మనందరికి కూడా ఛాలెంజెస్ వస్తాయి. టీమ్ గా ఛాలెంజెస్ వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులకు నో మ్యాటర్ హౌ బిగ్ దే ఆర్, ల్యాప్సెస్ జరగడానికి అవకాశం ఉంది. సో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి కొన్ని యాక్షన్స్ కూడా తీసుకుంటాం. వాళ్ళని మోటివేట్ చేస్తాం, వాళ్ళని సపోర్ట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం జరిగిన దాన్ని జరగలేదని